ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్రతాపాన్ని చూపించింది. చిరస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంచిన 202 పరుగుల భారీ టార్గెట్ను ఆర్సీబీ మరో 4.2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే ఇంత భారీ స్కోర్ చేసినప్పటికీ ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఎదురైన అతిపెద్ద దెబ్బ వారి రెగ్యులర్ కెప్టెన్ స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం. తో హైదరాబాద్ బౌలింగ్ విభాగం పూర్తిగా పదును కోల్పోయింది. పవర్ ప్లేలో కానీ మిడిల్ ఓవర్స్లో కానీ ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేసే ప్రణాళికలు ఎక్కువగా కనిపించలేదు. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఆర్సీబీ బ్యాటర్ల పని సులువైంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన దేవదత్త పడిక్కల్ ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా డేవిడ్ పెయిన్ వేసిన 4వ ఓవర్లో పడిక్కల్ ఏకంగా 18 పరుగులు బాదాడు. పడిక్కల్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఎస్ఆర్హెచ్ను ఆత్మరక్షణలో పడేశాడు. పవర్ ప్లే ముగిసే సమయానికే ఆర్సీబీ 75-1 స్కోరుతో బలమైన స్థితిలో నిలిచింది. పడిక్కల్ 26 బంతుల్లో 61 పరుగులు చేసి హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బతీశాడు. క్రికెట్లో క్యాచ్లు పడితేనే మ్యాచ్లు గెలుస్తారు అనే సామెత మరోసారి నిజమైంది. విరాట్ కోహ్లీ 29 పరుగుల వద్ద ఉన్నప్పుడు హర్షల్ పటేల్ బౌలింగ్లో లాంగ్ ఆన్ వద్ద హెన్రిచ్ క్లాసెన్ ఒక సులభమైన క్యాచ్ ను వదిలేశాడు. ఈ తప్పిదం హైదరాబాద్ కు చాలా ఖరీదైనదిగా మారింది. ఆ తర్వాత కోహ్లీ అద్భుతమైన షాట్లతో 34 బంతుల్లో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి వరకు క్రీజులో ఉండి కోహ్లీ మ్యాచ్ ను ముగించాడు. హైదరాబాద్ బౌలర్లు క్రమశిక్షణ లేని బౌలింగ్ తో భారీగా ఎక్స్ట్రాలు ఇచ్చారు. ఇషాన్ మలింగా వేసిన 12వ ఓవర్లో ఏకంగా 4 వైడ్లు పడ్డాయి. ఆ ఒక్క ఓవర్లోనే ఆర్సీబీకి 22 పరుగులు లభించాయి. అలాగే కీపర్ ఈశాన్ కిషన్ కూడా కొన్ని బైస్ ఇవ్వడం హైదరాబాద్ ను మరింత కష్టాల్లో నెట్టింది. కీలక సమయంలో నియంత్రణ కోల్పోవడం హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణం. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రాజత్ పాటీదార్ హైదరాబాద్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అతను కేవలం 12 బంతుల్లోనే 31 పరుగులు సాధించి రన్ రేట్ ను పెంచాడు. ఇందులో 3 సిక్సర్లు 2 4లు ఉన్నాయి. పాటీదార్ ధాటికి హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. మిడిల్ ఓవర్స్ లో పాటీదార్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ వల్ల ఆర్సీబీ లక్ష్యాన్ని చాలా వేగంగా చేరుకుంది.